నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు గోరేటి రమేష్ గారు ఉన్నారు. ఇటీవల మార్వాడి సాంగ్కి సంబంధించి ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి, అతను కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా చూసాం మనం. సో అసలు కొంతమంది ఈ మార్వాడి గో బ్యాక్కి సంబంధించి అనుకూలంగా మాట్లాడితే, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా మీ పాటతో స్టార్ట్ చేద్దాం. ఏం చెప్పండి. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు బోడి, బిజినెస్లో నువ్వు కేడి, నీకండా గుండు మోడి. మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ప్రధానంగా అంటే ఈ పాటకి సంబంధించి మీరు మార్వాడి గో బ్యాక్ అంటున్నారా, లేకపోతే మార్వాడి అస్తిత్వం పోవాలని అంటున్నారా? ఏంటంటే చాలా తేడా ఉంది. ప్లస్ బయట కూడా చాలా అపోహలు స్టార్ట్ అయినాయి. మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, వీళ్ళు మార్వాడీస్ని వెళ్ళిపోమంటున్నారు అనే దాని మీద మీరేం చెప్పారు? ఇక్కడ భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం ఆర్టికల్ 19/E ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పౌరుడైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. ఇక్కడికి వెళ్ళిపోవడమే కాదు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి దో నెంబర్ మాల్ ఏదైతే ఉందో, దో నెంబర్ దందాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు చేసుకొని ఇక్కడ జీడీపీ పెరగకుండా, తెలంగాణ అభివృద్ధి చెందకుండా వీళ్ళందరూ ఇక్కడ అవినీతి దందాలు చేస్తున్నారు. కాబట్టి దందాలు పోవాలంటున్నాం. మా సంస్కృతి విధ్వంసం అవుతున్నది కాబట్టి, మా సంస్కృతిని మీరు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ కల్చర్ పోవాలని చెప్తున్నాం తప్ప మార్వాడీలు వెళ్ళగొట్టడానికి మేవరం. అందరికీ భారతీయ పౌరులమే. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇక్కడ బతికే స్వేచ్ఛ ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఎవరైనా వేయచ్చు. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఎవరైనా ఎక్కడైనా బతుకోవచ్చు, ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మీరు పెట్టుబడులు పెట్టుకున్నా కానీ, అక్కడ మీరు కంపెనీలు పెట్టుకున్నా కానీ ప్రైవేట్ రంగంలో 75% ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వ రంగంలో 95% ఉద్యోగాలు కల్పించాలి భారత రాజ్యాంగ చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇలా వాళ్ళు పెట్టుకున్నటువంటి కంపెనీలు ఎవరున్నారు? వాళ్ళు పెట్టుకున్నటువంటి షాపులలో ఎవరున్నారు? 10 మందికి 8 మంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండాలి. కానీ 100 మంది ఉంటే 100 మంది వాళ్ళే ఉన్నారు. కానీ ఇలా తెలంగాణ ఉపాధి పోతుంది, తెలంగాణకు ఉద్యోగులకు ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగం ఏర్పడుతుంది. ఈ నిరుద్యోగం నిధులు నియామకాలు దోచుకున్నారని చెప్పేసి ఆంధ్ర పెత్తనం మీద యుద్ధం చేసి 1200 మంది బలిదానం చేసి ఇలా తెలంగాణ సాధించుకుంటే టీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ జీవితాల్లో బతుకులు ఇప్పటికీ మారలేదు తెలంగాణలో. కాబట్టి ఈ అవినీతి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఇక్కడ మా నిరుద్యోగులు ఎక్కువగా మిగిలిపోతారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇక్కడ మా సంస్కృతి విధ్వంసం అవుతున్నది. కాబట్టి ఖచ్చితంగా మార్వాడీలు చేస్తున్నటువంటి ఈ అవినీతి దందా మీద ఖచ్చితంగా ఎస్ఓటి పోలీసులు దాడి చేయాలి. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఈ అవినీతిని ఎండగట్టే వరకు ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని మాత్రం తెలియజేస్తాను. కూడా అంటే ఈ పోరాటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మిమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా మీకు ఫోన్లు వస్తూనే ఉంటుంటాయి. ఏమంటున్నారంట అంటే వాళ్ళకి ఏం కావాలంట, ఏమంటున్నారు? వాళ్ళు ఉన్నది ఒకటే, వాళ్ళు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మీరు ఎత్తుకోవద్దు, మార్వాడీలను విమర్శించొద్దు. ఎందుకు అంటే మార్వాడీలు వెనుక బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ అస్తిత్వం మొత్తం మతం రంగు పూసుకొని ఇక్కడ మతాల మధ్య మత కలహాలు పెట్టాలనేది వాళ్ళ ప్రయత్నం. అందులో భాగంగానే ఇదంతా అల్లర్లు సృష్టిస్తున్నారు తప్ప మేము ఈ దేశంలో పుట్టిన మేము హిందువులం కాదా? ఓన్లీ మార్వాడీస్ ఒక్కరే హిందువులా? రాజస్థాన్, గుజరాత్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్లకు మీరు మద్దతు ఇస్తున్నప్పుడు, ఈ తెలంగాణ గాలి పీల్చుకుంటూ తెలంగాణ తిండి తినుకుంటూ ఈ తెలంగాణ సంపదను మీరు దోచుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా మా సంపద దోచుకున్నప్పుడు ప్రశ్నించే హక్కు కంపల్సరీ మాకు ఉంటుంది. భారత రాజ్యాంగం మాకు ప్రశ్నించే హక్కు ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసే హక్కు మీకెవరిచ్చారు? ప్రజాస్వామ్యంలో నాకు ఒక అరెస్ట్ వారెంట్ లేకుండా, 41 CRPC లేకుండా, ఏ పోలీసులు ఎత్తుకపోతున్నారో కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, వాళ్ళ ఐడి కార్డు కూడా చూపించకుండా, అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా కాదనేది ఒక పెద్ద ప్రశ్న. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఉందా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉందనేది నా ప్రశ్న. ఎందుకు అంటే ఒక పౌరుణ్ణి అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక అరెస్ట్ వారెంట్ ఉండాలి, దానికి సంబంధించి నోటీస్ అన్ని ఇవ్వాలి. ఏది లేకుండా నన్ను మఫ్టీలో వచ్చేసి ఎస్ఓటి పోలీసులు రిక్కీ చేసి ఎత్తుకపోవాల్సిన అవసరం ఉంది. నేను దొంగను కాదు, ఓ స్మగ్లర్ని కాదు, అంతకంటే పెద్ద గజ దొంగను కాదు, లేకుంటే నేను ఉగ్రవాదిని కాదు, తీవ్రవాదిని కాదు. నా మీద కేసు అయ్యని చెప్తే నేను ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నోని, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నోని. నీ మీద కేసు అయ్యని చెప్తే నేనే స్టేషన్కి వెళ్ళేవాడిని కదా. విచారణలో ప్రధానంగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే దీని చుట్టూనే ఉందా, లేదంటే వేరే ఇతర క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు వాడినటువంటి మార్వాడి పాట 2 వర్గాల మధ్యన ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి, శాంతి భద్రతలు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి నిన్ను ప్రివెంట్ ఎంక్వైరీ కోసం పిలిచినామని మాత్రం అది చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా అసలు ఏమన్నా మీకు కంప్లైంట్ కాపీ ఉందంటే కంప్లైంట్ కాపీ ఎవరు లేదు, కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ రాజాసింగ్ లాంటి వాళ్ళు, లేదంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుకుంటే ఏమంటారు, మేమే కమిషనర్కి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పేసి వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ఈ మార్వాడి గుజరాతీలకు అండగా ఉండి ఇక్కడ నడిపిస్తుంది. ఖచ్చితంగా
ఎక్కడ ఏం జరిగినా దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. యనమల రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళే బాధ్యత వహించాలి. ఇక్కడ ఎవరికి ఏం జరిగినా సరే ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వీటన్నిటి మీద ఎటువంటి దాడులు చేపియాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి కల్తీ మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద ఖచ్చితంగా ప్రభుత్వమే చర్యలు తీసుకొని దీన్ని అరికట్టాలని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంటే దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, దీనికి సంబంధించి ఏదైతే దళితుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి గతంలో కూడా చాలా దాడులు జరిగాయి దళితుల మీద. లవ్ జిహాద్ పేరుతో కూడా దళితులను చంపేస్తా ఉన్నారు. మరి వీటి మీద మాట్లాడని ఈ నోర్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయనే ప్రశ్న వస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇలా లవ్ జిహాద్ పేరు మీదైనా మిగతా దాంట్ల మీద దాడులు చేసినా ఇలా గౌరవ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మేము రోహింగ్యాలు గోబ్యాక్ అంటాం. రోహింగ్యాలు ఈ దేశంకి వెళ్ళి ఈ దేశ పౌరులు ఎలగొట్టే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఆర్సీ పేరు మీద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చింది. 11 సంవత్సరాల్లో మీరే అధికారంలో ఉన్నారు. మరి రోహింగ్యాలను ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే దానికి పూర్తి బాధ్యత మీరే కదా తీసుకోవాల్సింది, వహించాల్సింది. మరి 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రోహింగ్యాలను ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే పూర్తి బాధ్యత మీదే. కాబట్టి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా కూడా బండి సంజయ్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే, మీరు రోహింగ్యాలను వెళ్ళగొట్టే ప్రయత్నంలో మీరు విఫలమయ్యారు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి రోహింగ్యాలను వెళ్ళగొట్టండి. ఇప్పుడు మేము యుద్ధం చేస్తాం, లేదంటే మేము కూడా బహిరంగంగా బయటకు వచ్చి లొల్లి చేస్తాం. ఎవరు మీద వేస్తారు? ప్రభుత్వం మీరున్నారు కదా, అధికారంలో మీరున్నప్పుడు మీరే కుర్చీ మీద కూర్చొని మేము బయటకు వచ్చి లొల్లి చేస్తాం. ఎవరి మీద లొల్లి చేస్తారు మీరు? అందులో కేంద్ర హోంశాఖ మంత్రి కదా అయినప్పుడు. అంటే హోంశాఖ మంత్రి అంటే హోమ్ మినిస్టర్ కదా, కేంద్రానికి హోమ్ మినిస్టర్. మరి ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా ఇదంతా కూడా. మరి ఎందుకు ఆయన ఇంత అంటే మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే ఏంది, ఎలా తీసుకోవాలి ఆయన? బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఎటువంటి వాస్తవం లేదు. ఇప్పుడు రోహింగ్యాలను నిలగొట్టాల్సిన బాధ్యత ఆయనది. దానికి సంబంధించిన శాఖ మినిస్టర్ కూడా ఆయననే. ఇప్పుడు ఆయన నిలబడితే మేము కూడా మద్దతు ఇస్తాం. ఇప్పుడు రోహింగ్యాలే మా చుట్టాలు కాదు, లేకపోతే మా మేనమామలు కాదు. ఖచ్చితంగా రోహింగ్యాలు వెళ్ళిపోవాల్సిందే. మీరు దేనికి పిలిపిస్తే మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు రోహింగ్యాలు నిలబడడం బాల్సిన మీదే. ఇక్కడ ఎవరు బతకడానికి వచ్చినా ఎవరు వెళ్ళిపోవడం మేము అనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని కోల్పోకుండా ఇది మా అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటంగానే మేము తీసుకుంటున్నాం. ఇక్కడ మా అస్తిత్వం కోల్పోతుందని చెప్పే కదా ఆంధ్రలో ఇక్కడికి నిలగొట్టింది. ఇక్కడ మా అస్తిత్వం వచ్చి ఇప్పుడు ఎంతవరకు మీరు బతకనీకి వచ్చి బతకండి, కానీ మా బతుకులోనే పెత్తనం చెలాయించేదాకా వస్తే మాత్రం ఈ తెలంగాణ గడ్డ ఊరుకునే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ పోరాటాలకు ఇది కిల్లా. ఇది ఎన్నో పురుడు పోసుకున్నటువంటి ఎన్నో విప్లవాలకు, ఎన్నో ఎర్రజెండా పోరాటాలకు, విప్లవాలకు పురుడు పోసిన గడ్డ. ఈ గడ్డలో మీ అజమాయిషి నడుస్తుంది, లేకపోతే మీ దాడులు చేస్తే కూడా ఊరుకుంటారు అనేది పెద్ద కళ. ఇది అమంగల్ లాంటి ఏరియాలో లేకపోతే కొన్ని పల్లెటూరులో కూడా ఇప్పటికే తిరుగుబాటు కనపడతా ఉంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా చాలా మంది మార్వాడీలు దీన్ని వ్యతిరేకిస్తూ కూడా కొంతమంది నినాదాలు చేస్తూ ఉన్నారు. మీకు సంబంధించిన ఉద్యమాన్ని కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ మీ ఛానల్ ద్వారా ఒకటే చెప్తాను, ఇక్కడ మేము మార్వాడి వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్నటువంటి కల్తీ దందాలకు మాత్రమే వ్యతిరేకము. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళొచ్చు, బతక స్వేచ్ఛ మీకుంది, మాకుంది, ఎవరైనా ఇక్కడ బతకొచ్చు. అది ఎంతవరకు ఈ రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, ఈ తెలంగాణ రాష్ట్ర చట్టాలు ఏవైతున్నా ఆ జీవులకు అనుకూలంగా బతికంత వరకే. కానీ మా మీద మీరు డబ్బులు సంపాదించుకొని మా మీద పెత్తనం చెలాయించి దాడులు చేస్తాము అనేదాకా వస్తే ఇక్కడ ఊరుకోనికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల దాకా వెళ్ళింది ఈ ఫ్రస్ట్రేషన్. నేను కేవలం 34 సెకండ్ల పాట పాడి 2 రోజులు ఫేస్బుక్ ఇన్స్టాల్ పెడితే 10 లక్షల మంది చూసారు. అంటే ప్రజల్లో ఈ ఫ్రస్ట్రేషన్ అంతున్నది, కాకుంటే బహిరంగంగా బయటికి రాలేదు. ఈ పాట ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ద్వారానే ఈ తెర మీదకి వచ్చింది. దీన్ని తిరుగుబాటులా కూడా చెయ్యొద్దు మీరు అనే దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మేధావులు, ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఒక తిరుగుబాటుగా మీరు తీసుకురావద్దు, ప్రజల్లో మీ మీద మీకున్న ఒపీనియన్ని ప్రజల మీద రుద్దొద్దు అనే అంశం మీద మీరేం చెప్తారు? దీనికి తెలంగాణ ప్రజలు దీన్ని ఆహ్వానించే పరిస్థితి ఉందా? తెలంగాణ ప్రజలు ఆహ్వానించకుంటే నేను వాడిన 34 సెకండ్ల పాట 10 లక్షలు ఎట్లా పోతుంది? ఇవాళ మారుమూల ప్రాంతం అయినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆమనగల్ ప్రాంతము, మహబూబ్నగర్ జిల్లాకు లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారులు అక్కడ కూడా చైతన్యం అయ్యి మాకు కూడా నిజంగానే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం, ఊర్లలో చిన్న చిన్న కోమటి కొట్లు ఉంటుండే. ఆ కోమటి కొట్లు ఉన్నప్పుడు స్వర్ణకారులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, అనేక ప్రవృత్తులు పనిచేసుకుంటూ అక్కడ జీవనోపాధి పొందేవాళ్ళు. ఇలా మంగళ షాపులలో కూడా మార్వాడీలు చొరబడ్డారు. ఇలా నువ్వు గప్చూప్ బండి కాడికి వెళ్ళి, మిర్చి బండి కాడికి వెళ్ళి, మొదలు పెడితే సమోసాల కాడికి వెళ్ళి, జిలేబీ కాడికి వెళ్ళి, స్వీట్ హౌజులు, బేకరీలు, హార్డ్వేర్ షాపులు, మొత్తం ఎలక్ట్రికల్, మొత్తం అన్ని రంగాల్లో వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ మా ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, మా అవకాశాలు పోతున్నాయి, అన్నీ దోచుకొని పోయి వీళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఇక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు వాడుకుంటే ఏమైంది? ఈ రాష్ట్రానికి జీడీపీ రాదు. ఈ రాష్ట్రానికి ఆదాయం రానప్పుడు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? వీళ్ళు ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు సంపాదించిపోయాం, మొత్తం గుజరాత్లో పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు దేశాన్ని దోసుకునేది ఎవరండి? విజయ్ మాల్యా ఎవరు? అదాని ఎవరు? అంబానీ ఎవరు? టాటా ఎవరు? బిర్లా ఎవరు? నరేంద్ర మోడీ ఎవరు? నీరవ్ మోడీ ఎవరు? వీళ్ళంతా ఎవరు? గుజరాత్ వాళ్ళే కదా. ఈ దేశ సంపద మొత్తం దోసుకునేదంతా వాళ్ళే.
కాబట్టి ఖచ్చితంగా మీ పెత్తనాన్ని మిగతా రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే ఆల్రెడీ బాల్ ఠాక్రే పెద్ద ఉద్యమం చేస్తుంది దాని మీద ఇక్కడ మరాఠీ మాట్లాడుతూ ఇక్కడ ఉండాలి లేకుంటే ఇటుకెళ్ళి వెళ్ళేరు అన్నాడు. ఇప్పుడు అదేవిధంగా తమిళనాడులో కూడా పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈ అవినీతి పాలన అంతం చేయాలి. ఈ అవినీతిని ఈ కల్తీని మొత్తం అంతం చేయనికే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఇక్కడ ఎవరికి ఏం జరిగినా బాధ్యత మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఇది రాజకీయ డైవర్షన్ కూడా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. బండి సంజయ్ గారి మాటలు చూస్తే కేవలం ఎంఐఎం, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఈ రకమైన పరిస్థితులు రుద్దుతా ఉన్నారు, కనీసం ఇది రాజకీయ కోణంలోనే చూడాలంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రాజకీయ డైవర్షన్ తీసుకుంటా ఉంది మీ ఉద్యమం, ఏం చెప్తారు? ఇది రాజకీయ డైవర్షన్ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ పంతానే అది ఈ రోజు కాదు. ఈ దేశ స్వతంత్రం కన్నా ముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లింల గొడవనే చిత్రీకరించారు. ఇది నిజాం స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో విలీనం అయినప్పుడు కూడా అదే చెప్పారు కదా హిందూ ముస్లిం గొడవనే అని. ఇప్పుడు వీళ్ళ కూడా ఇదే చెప్తారు. ఇక్కడ కావాల్సింది ఏంది, వాళ్ళకు రెండు మతాల మధ్యన ఘర్షణ జరగాలి, ఇక్కడ అల్లాలు సృష్టించాలని వాళ్ళ వాదన. మా వాదన ఏంది, ఎవరైనా ఎక్కడైనా బతకండి కానీ మా మీద అజమాయి చెలాయించకుండా మీరు చేస్తున్నటువంటి దందాలో నిజాయితీగా చేయండి, ప్రభుత్వ చట్టాలకు అనుకూలంగా చేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పియండి అని మేము కోరుతున్నాం తప్ప మీరే మా శత్రువులు కాదు. ఇప్పుడు దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడే కదా, మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, మీరు మమ్మల్ని గౌరవించండి అంతే తప్ప దాడులు చేస్తామంటే ఎట్లా, అది కాదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి మా మీద దాడులు చేస్తా అంటే ఎట్లా ఊరుకుంటాం మేము? ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కనపడట్లేదు కదా, మరి ఏం చెప్పదలుచుకున్నారు? నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆల్రెడీ భవిష్యత్ కార్యాచరణ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మేధావులు అరగోపాల్ సార్ కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, తెలంగాణ విటల్ కావచ్చు, పాశవజాగిరి అన్న కావచ్చు, జిలకర్షిన్ అన్న కావచ్చు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కావచ్చు, ఎంఎఫ్ గోపినాథ్ సార్ కావచ్చు, ఇట్లా చాలామంది మేధావులు ఇవాళ ఇక్కడ సంఘటితమై ఒక ఉద్యమంగా భవిష్యత్ కార్యాచరణ ప్రవేశపెట్టడం కోసం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ. రైట్.